లీలా గారి వంట అయిపోయింది కదా. నెక్స్ట్ రూపా గారు. రూపా గారు ఏం చేస్తున్నారు? నేను బీరకాయ పెసర కూర. బీరకాయ పెసర కూర. ఓకే, సో బాగుంది రెసిపీ. బీరకాయ పెసర కాంబినేషన్ లో చేస్తున్నారు. రెడీయా మీరు? రెడీ. స్టార్ట్ చేద్దాం. బీరకాయ పెసర కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బీరకాయ పెసర కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయలు 1/2 కిలో, పెసలు 1/2 కప్పు, ఉల్లిపాయ 1, పోపు దినుసులు 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. రెడీ రూపా గారు మీరు? చేసేద్దాం. ఓకే, స్టవ్ వెలిగించేసాం. నెక్స్ట్ ఆయిల్ వేద్దాం. ఓకే, జీలకర్ర ఆవాలు. సో పోపు దినుసులు వేసుకున్నారు. సో కొంచెం పోపు చిటాపటా అన్న తర్వాత కరివేపాక. ఓకే, బీరకాయ యాక్చువల్లీ చాలా టేస్టీగా బాగుంటుంది కదా, చాలా మంది ఇష్టపడతారు. పైగా వాటర్ వెజిటబుల్ కాబట్టి మనకి ఇలా వేయగానే అలా మగ్గిపోతుంది ఫాస్ట్ గా. నెక్స్ట్ కరివేపాక, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పచ్చిమిర్చికాయలు. ఇది కొంచెం లైట్ గా ఒక విజిల్ వేయించాను. ఓకే, ఉడికిచ్చాను. అంటే కంప్లీట్ ఉడికించేసారా లేకపోతే? కొంచెమే ఉడికిచ్చాను, లైట్ గా హాఫ్ బాయిల్డ్ అంతే. ఓకే, వేసేసుకోండి. ఇది 2 మినిట్స్ ఇలాగా కొంచెం వేపిస్తాము. ఓకే, కొంచెం హాఫ్ బాయిల్ చేశారు కాబట్టి మనకి ఆయిల్ లో వేస్తే క్రంచీగా ఉంటుంది, బాగుంటుంది. అందుకోసమని ఒక 2 మినిట్స్ వేగిద్దామా? ఓకే, మీరేం చేస్తూ ఉంటారు రూపా గారు? నేను వేరే ట్రైసెస్ లో చేస్తున్నాను. జాబ్ చేస్తున్నారు? చేస్తున్నాను. మరి ఎలా ఇంట్లో వంట అవన్నీ మీరే చేస్తారా? చేస్తాను. ఎలా చేసి పెట్టేసి ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటారు? సో మీకు డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేయడం ఇష్టమా? ఎలాంటి రెసిపీస్ యాక్చువల్లీ ట్రై చేస్తూ ఉంటారు? అభిరుచి చూస్తూ ఉంటారా? చూస్తూ ఉంటాను. రాజుగారు చేస్తారు కదా, బాగా చేస్తాను. ఫ్రైస్ అవి బాగా ట్రై చేస్తాను. ఫ్రై వేపుళ్ళు అంటే ఫాస్ట్ గా అయిపోతాయి. అవును, ఫాస్ట్ గా అయిపోతాయి. పైగా ఈ వర్కింగ్ ఉమెన్ కి ఏది త్వరగా అయిపోతుందో అదే ఎక్కువ ఇష్టం. ఇది కొంచెం వేగింది. నెక్స్ట్ బీరకాయ ముక్కలు. పెసలకి ఎంత సరిపోతుందో చూసుకుని అంత బీరకాయ వేసుకోవాలి కదా. పసుపు కొంచెం, సాల్ట్ ఉప్పు, గరం మసాలా, కారం. చేసే మెథడ్ లోనే తెలిసిపోతుంది. చక్క చేసేస్తున్నారు. బాగా ఫాస్ట్ గా చేయాలి కదా. అవును, అది అలవాటు అయిపోయి ఇక్కడ కూడా ఫాస్ట్ గా చేసేస్తుంది. హాబీస్ ఏంటి మీవి? ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు? మా బేబీ ఉంది కదా, తనతో అయిపోతుంది. ఇంకా ఎన్ని ఇయర్స్ పాప మీకు? తను 3 ఇయర్స్. ఇంకా తనతోనే మొత్తం అయిపోతుంది. మా మదర్ చూసుకుంటారు. ఇంకా మీరు జాబ్కి వెళ్ళినప్పుడు ఆవిడే చూసుకోవాలి కదా. వాటర్ పోద్దాం, కొంచెం నీళ్ళు పోద్దాం. కాస్త బీరకాయ ముక్క మగ్గిపోతే ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టు. మూత పెట్టించేసి బీరకాయ ముక్క మగ్గిద్దామా? ఇది ఫాస్ట్ గానే అయిపోతుంది కదా. ఇంకా అంటే మీరు సన్న పీసెస్ కూడా కట్ చేశారు కాబట్టి త్వరగానే అయిపోతుంది. ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. బీరకాయ కాబట్టి త్వరగా అయిపోతుంది. ఆ తర్వాత సర్వ్ చేసేసుకుందాం. ఓకే, సో ఐ థింక్ అయిపోయింది. చూద్దామా? స్టవ్ ఆపేనా? సూపర్. సో బీరకాయ అంతా కూడా మగ్గిపోయింది. జనరల్ గా ఇది ఎలా అండి? రైస్ తో బాగుంటుందా లేకపోతే చపాతీ వాటితో బాగుంటుందా? రైస్ కి బానే ఉంటుంది, చపాతీ కూడా బానే ఉంటుంది. ఓకే, సో పెసలు అవి ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి చపాతీ వాటికి కూడా తీసుకోవచ్చు.
సో ఫైనల్ గా పై నుండి కొంచెం కొత్తిమీర. ఓకే, అయిపోయిందండి. అయిపోయింది. టేస్ట్ చూసి తప్పకుండా. వేడివేడిగా బీరకాయ పెసల కూర రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కూర తయారీ విధానం మరోసారి చూసేద్దాం. బీరకాయ పెసల కూర తయారు చేసుకునే విధానం. ముందుగా పెసలు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన పెసలు వేసి వేయించాలి. దీనిలో బీరకాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీరకాయ పెసల కూర రెడీ. బీరకాయ పెసల కూర ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. ఎలా ఉంది రాజు గారు? బాగుంది, అంటే కొంచెం హెల్దీ డిష్. హెల్దీ బీరకాయ పెసలు రెండు కూడా కాంబినేషన్ కూడా బాగుంది. బాగా కుదిరింది. కొంచెం లైట్ గా స్పైసీగా ఉంది, అంటే మనం డైరెక్ట్ గా తిన్నాం కాబట్టి కొంచెం అనిపిస్తుంది. సో రైస్ ఉంటే బ్యాలెన్స్ అవుతుంది. బాగుందండి, అంటే ఇలా పెసల కాంబినేషన్ లో బీరకాయ చేయడం బాగుంది. అంటే బీరకాయ కూడా మనకు వాటర్ వెజిటబుల్ కదా, అది కూడా కమ్మగానే ఉంటుంది. దానికి మనం ఏ ఫ్లేవర్స్ యాడ్ చేస్తే అది బాగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అవును.